ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనము. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ఇక్కడ దేవుని మాటలను ఎలా నేర్పించాలట? ప్రజలందరినీ కూడా ఒక చోట సమకూర్చాలట. ప్రజలందరూ ఏం చేయాలి? ఒక చోట సమకూర్చాలి అన్నాడు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా యొద్దకు ప్రజలను కూర్చుము, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు నాకు భయపడ నేర్చుకున్నట్లు. అంటే దేవునికి ఎలా భయపడాలో దాన్ని ఏం చేయాలట? మనము నేర్చుకోవాలట. దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎడల విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలి, దేవుని పట్ల భయాన్ని ఎలా కలిగి ఉండాలి, దీన్ని అంతటిని కూడా ఏం చేయాలట? మనము నేర్చుకున్నట్లు. మళ్ళా చదువుతున్నాం చూడండి ఆ మాటలను. వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని, నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపు. ఈ సందర్భం ఎక్కడంటే సీనాయి కొండ యొద్ద, హోరేబు కొండ యొద్ద దేవుడు 10 ఆజ్ఞలను ఇస్తున్నటువంటి సందర్భంలో దేవుడు 10 ఆజ్ఞలను ఇస్తున్నాడు. అందరూ కూడా సమకూర్చబడండి, అందరూ కూడా రండి, అందరూ ఒక సమాజముగా కూర్చోండి, సమాజముగా కూర్చోండి అని చెప్పి మోషే వారిని అందరినీ ఒక చోటికి సమకూర్చి అప్పుడు దేవుని మాటలన్నీ కూడా నేర్పిస్తూ ఉంటున్నాడు. దేవునికి భయపడ ఏం చేయాలట? నేర్చుకోండి. తల్లిదండ్రులుగా మీరు చేయవలసింది మీ పిల్లలకు కూడా దేవునికి ఎలా భయపడాలో ఏం చేయాలి? నేర్పించాలి. ఏ బి బి అని ఆ అని దిద్ద పెట్టించి ఎలాగైతే నేర్పిస్తారో అలాగే మీరు మీ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని, ఆ మహోన్నత విద్యను నేర్పించాలి అన్నాడు. ఆ తర్వాత 18వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తు బానిసత్వం నుండి బయలుదేరి కనానుకు వెళ్తున్నారు. కనానుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏ జాతి ప్రజలైతే నివసిస్తూ ఉన్నారో వారి హేయ కృత్యములను అనుసరించి మీరు చేయ నేర్చుకొనకూడదు. దేనిని నేర్చుకోవాలో దానిని నేర్చుకోవాలి, దేనిని నేర్చుకోకూడదో దానిని నేర్చుకోకూడదు. దేవుడు అంటున్నాడు, అన్య జనముల ఆచారాలలో ఏమున్నాయట? హేయ కృత్యములు ఉన్నాయి. మీరు వెళ్ళి స్వాధీనపరుచుకుంటున్నటువంటి కనానులో 7 జాతుల వారు నివసిస్తున్నారు. ఆ 7 జాతుల వారి మధ్య ఏముందట? హేయ కృత్యములు ఉన్నాయి. భక్తి ఉంటుంది, ఆ భక్తి వెంట కొన్ని హేయ కృత్యములు కూడా ఉంటాయి. అలాంటి హేయ కృత్యములను పరిశుద్ధతకు సంబంధించిన, పవిత్రతకు సంబంధించిన కార్యక్రమాలనే మనం చేపట్టాలి, కానీ హేయ కృత్యములకు సంబంధించిన వాటిని చేయకూడదు. కొంతమంది ఏం చేస్తుందంటే చిన్నపిల్లలను బలిస్తే ఏదో నిధి దొరుకుతుంది అని, పెళ్లి కాని కన్యకలను బలిస్తే
ఏదో సాధించవచ్చు అని. ఇలా కొన్నింటిని ఆశించి కొన్ని హేయ కృత్యములకు పాల్పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్య ఆచారాలు. ఇవన్నీ కూడా అన్య ఆచారాలు. నీవు ఏ దేశంలో అయితే నివసిస్తున్నావో ఆ దేశమున వీటిని నేర్చుకొనకూడదు. రైట్. ఉదయకాలము నుండి మహోన్నతుని విద్య అనే పాఠాన్ని ఆలోచిస్తూ దేవుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. నీకు తెలియనా? నీవు ఎరుగుదువా? దేవుడు ప్రశ్నిస్తూ నీవు ఎరుగుదువా అన్నాడు. నీకు తెలియనా అన్నాడు. అన్నప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా దాన్ని నేర్చుకోవాలి. రైట్. ఒకవేళ మహోన్నతుని విద్యను నేర్చుకోకపోతే ఉదయకాలం ముందు ఒక సామెత అనుకున్నాం. ఏ సామెత అనుకున్నాము? విద్య లేనివాడు అని అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయం. ఇరవై 24 నుండి చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 24 నుండి చదువుతున్నాను. అష్షూరు రాజు బబులోను, కూత, హవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. చదవబడినటువంటి ఈ సందర్భంలో అష్షూరు సామ్రాజ్యము ప్రపంచానంతటిని కూడా పరిపాలిస్తుంది. బబులోను సామ్రాజ్యం కంటే ముందు ప్రపంచ సామ్రాజ్యాలలో అష్షీరియన్ కింగ్డమ్, అష్షూరు సామ్రాజ్యము అది ప్రపంచానంతటిని కూడా పరిపాలిస్తుంది. ఆ అష్షూరు రాజు ఇశ్రాయేలు మీదికి దండెత్తొచ్చాడు. వచ్చి ఇశ్రాయేలునందరినీ కూడా బంధించి తీసుకెళ్ళిపోయాడు. పురుషులనందరినీ కూడా పట్టుకెళ్ళిపోయాడు. కేవలము స్త్రీలు మాత్రమే ఇశ్రాయేలు పట్టణాలలో, షోమ్రోను పట్టణములలో ఉన్నారు. అప్పుడు ఈ అష్షూరు రాజు ఏం చేశాడంటే కొన్ని దేశాల నుండి బబులోను, హవ్వా, తర్వాత కూత, హమాతు, సెపర్వయీము తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని దేశాల నుంచి ప్రజలను పిలిపించి ఈ ఇశ్రాయేలు భూభాగములో పెట్టాడు పురుషులను. మీకోసం తెలుసా, ఈ జరిగినటువంటి ఈ సందర్భమే కొత్త నిబంధనలో ఒక జనాంగం ఉంది. వారి పేరు సమరయులు. ఎవరు? సమరయులు. ఈ అష్షూరు సామ్రాజ్య కాలంలో అష్షూరు రాజైనటువంటి తిగ్లెప్తలెసరు అనేటువంటి ఈ రాజు ఏం చేశాడంటే వారి దేశాల్లో ఉన్నటువంటి పురుషులను ఇశ్రాయేలు దేశంలోకి పంపించగా, అంటే నైస్గా చెప్తున్నాను, వారు వచ్చి ఇశ్రాయేలు స్త్రీలను వివాహము చేసుకొనగా అలా అష్షూరు వారికి, ఇశ్రాయేలు వారికి పుట్టినటువంటి జనాంగమే సమరయుల జనాంగం. అందుకే అష్షూరు చెరలో ఉన్నటువంటి యూదులకు ఇక్కడ వీరికి పుట్టిన పిల్లలంటే అసహ్యము. అప్పటి నుండి వారిని దూరము పెట్టడము ప్రారంభించారు. వారే సమరయులుగా పేరు పొందారు.
అందుకే యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు, ఎందుకంటే వారు అష్షూరు సామ్రాజ్యానికి సంబంధించిన సంతానము. నిజమైనటువంటి యూదా జనాంగము, నిజమైనటువంటి ఇశ్రాయేలు జనాంగము కాదు. దే ఆర్ ద క్రాస్ బ్రీడ్ అనేటువంటి ఉద్దేశంతో వారిని సమరయులు అనే పేరుతో పక్కకు పెట్టేశారు. అలా సమరయులు పుట్టారు. అర్థమైంది కదా? రైట్. ఇక్కడ అష్షూరులో ఉన్నటువంటి మగవారు ఇశ్రాయేలు భూభాగంలోకి వచ్చి నివాసం ఉండగా, ఇక వేరే దేశం వాళ్ళు దేవుని దేశంలో ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడు వారి మధ్యకు సింహములను పంపించాడు. ఎందుకు సింహములను పంపించాడంటే ఇశ్రాయేలీలు ఉంటున్నటువంటి భూభాగము ఇలాంటి భూభాగం కాదు, మహోన్నతుడైనటువంటి దేవుని మర్యాద నడుస్తున్నటువంటి దేశము. ఆ దేవుని మర్యాద ఎరిగినటువంటి ప్రజల మధ్య నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అది దేవునికి నచ్చదు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి వారికి ఇశ్రాయేలు భూభాగములోని దేవుని మర్యాద ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో, మహోన్నతుని విద్య ఏంటో వారికి తెలియదు. తమ ఇష్టానుసారంగా ఆ భూభాగాన్ని పాడు చేస్తున్నప్పుడు తమ హేయ కృత్యముల చేత దేవుడు వారి మధ్యకు సింహములను పంపగా ఆ సింహములు వారినందరినీ కూడా చంపటము మొదలు పెట్టింది. అప్పుడు అష్షూరు రాజుకు మనవి చేశారు, ఏమని? అయ్యా, మీరు మీ భూభాగంలో నుండి పురుషులను రప్పించారు కదా, వారికి ఈ దేశములో ఉన్నటువంటి దేవుని మర్యాద ఎలా ప్రవర్తించాలో తెలియదు కనుక దేవుడు వారి మధ్యకు సింహములను పంపి వారిని నాశనము చేశాడు. అలాగే మనం కూడా ఇప్పుడు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని రాజ్యములో ఉన్నాము, దేవుని సంఘములో ఉన్నాము. ఈ దేవుని సంఘమునకు కూడా ఏముంది అంటే దేవుని మర్యాద అనున్నది ఒకటి ఉంది. మన ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అంటే అప్పుడు సింహములను పంపించి వారిని నాశనం చేశాడు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని శిక్షిస్తాడో మనకు కూడా తెలియదు. కాబట్టి ఆ మహోన్నతుని విద్యను మనం ఎరిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ ఎలాగైతే మనం తెలుసుకుంటామో దేవుని సంబంధమైనటువంటి మహోన్నతుని విద్యను కూడా మనము ఎరిగినటువంటి వారమై ఉండాలి. అలా తెలియకపోతే గనక ప్రమాదము ఎదురవుతుందనే విషయాన్ని గమనించండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 12వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12వ వచనాన్ని, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అందరినీ పోగు చేయవలెను. ఇశ్రాయేలులారా, మీ మధ్య ఎంతమంది అయితే ఉన్నారో, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి అంటూ చివరిలో ఇంకొక మాట అన్నాడు. ఎవరట? పరదేశులేమి. అంటే ఇశ్రాయేలు జనాంగము మధ్యలో నివసించడానికి వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే వారు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని మాటలను నేర్చుకోవడానికి వారితో కలిసి వచ్చి కూర్చోవలసిందే. మన చదువుతున్న మాటను గమనించండి. 12వ వచనాన్ని, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. దేవుని వాక్యమునున్నది అందరూ వినాలి. అందరూ వినాలంటే అందరిని ఏం చేయండి? ఒక చోట పోగు చేసి ఏం నేర్పించాలంట? మీ దేవుడైన యెహోవాకు ఎలా భయపడాలో నేర్చుకోవాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు మీ మధ్య పరదేశులు ఉంటే వారిని కూడా వదలకూడదు, వారిని కూడా పట్టుకుని రావాలి.
ఎందుకంటే దేవుని భూభాగంలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకోడు. అలాగే మనం కూడా దేవుని రాజ్యంలో ఉన్నాము, దేవుని సంఘంలో ఉన్నాము. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు కూడా ఒప్పుకోడు అనే విషయాన్ని గమనించాలి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఈ బోధ ఇప్పుడు మనం ఏదైతే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నామో ఇది ఎక్కడి నుంచి వచ్చిందట? పితరుల యొద్ద నుండి, జ్ఞానుల యొద్ద నుండి. ఈ యొక్క జ్ఞానము మరుగు చేయబడక, ఈ జ్ఞానము మరుగు చేయబడక. మీకు ఈ విషయం తెలుసు, ఆదాము పుట్టిన తరువాత మోషే ఎంతకాలానికి పుట్టాడు తెలుసా? 2500 సంవత్సరాలు. ఆదాము పుట్టిన తరువాత మోషే ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? 2500 సంవత్సరాల తర్వాత పుట్టి అప్పుడు ఏం చేశాడు? ఆది కాండము, నిర్గమ కాండము అని. మరి ఆదాము రాయకముందు ఈ జ్ఞానమంతా ఎక్కడ ఉంది? ఆనాటి దేవుని బిడ్డలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారట, ఇలా 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 అంటే తరతరాలు కూడా దేవుని వాక్యాన్ని. అందుకే జ్ఞానులు మీ పితరుల యొద్ద నేర్చుకున్న ఈ సంగతులను మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపేదను. కొన్ని వేల సంవత్సరాల వరకు జనుల నాలుక మీద నానుతూ 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 దేవుని వాక్యం వచ్చింది. మోషే పుట్టిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ప్రేరేపించి 2500 సంవత్సరాల తర్వాత ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చూడండి, 2500 సంవత్సరాల వరకు మరుగు చెయ్యబడక ఎక్కడ తప్పిపోకుండా దేవుని వాక్యాన్ని దేవుడు జాగ్రత్తగా పదిలపరిచి మన పితరుల కాలము నుంచి కూడా దాన్ని భద్రం చేసుకుంటూ వచ్చి మోషే ద్వారా తన గ్రంథాన్ని లిఖింప చేశాడు. ఇక చివరిగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. 17వ వచనము. కీడు చేయుట మానుడి, మేలు చేయ వినండి. కాదు, ఏం చేయాలట? నేర్చుకునుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయము జాగ్రత్తగా విచారించండి. న్యాయము ఏ వైపున ఉంటే ఆ వైపున ఉండండి. అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, ఇతరులైనా, బీదవాడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా, దీనుడైనా ఏం చేయాలట? న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని ఏం చేయండి? విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. విధవరాలి పక్షముగా వాదించండి. తండ్రి లేని వానికి ఏం చేయాలట? న్యాయము తీర్చుడి. అందుకే కీడు చేయటం మానండి, మేలు చేయటము ఏం చేయండి? నేర్చుకోండి. నేర్చుకోండి. మీ దేవునికి ఎలా భయపడాలో నేర్చుకోండి. దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకోండి. తరతరములు మరుగు చేయబడక పితరుల కాలము నుండి మన తరము వరకు వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ బోధను, ఈ మహోన్నతుని విద్యను నేర్చుకోండి. ప్రతి దినము దాన్ని అభ్యసించండి. మన యొక్క సబ్జెక్ట్స్ను ఎలాగైతే మనం స్టడీ చేస్తామో, అధ్యయనం చేస్తామో, శాస్త్రాలను ఎలాగైతే నేర్చుకుంటామో, పరిశీలన చేస్తామో,
మనకు బైపీసీలో సెక్షన్ కటింగ్ ఉంటుంది. గడ్డి చామంతి ఉన్నారా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు? లేదు, సైన్స్ స్టూడెంట్స్ లేదు. ఓకే, పర్లేదు. అంటే మైక్రోస్కోప్ లో పెట్టి చాలా పరిశీలనగా చూస్తాం. అందులో ఉండేటువంటి కణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓహో, పత్ర రంధ్రాలు ఇవి కణాలు అని జాగ్రత్తగా అన్ని పరిశీలిస్తూ ఉంటాం. అలా మైక్రోస్కోప్ లో ఎలాగైతే పరిశీలిస్తామో దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలట? విచారణగా తెలుసుకోండి, పరిశీలనగా తెలుసుకోండి. ఇందులో ఏముందట? మహోన్నతుని విద్య ఉంది. పాఠ్య పుస్తకాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్య ఉంటే దేవుని గ్రంథంలో ఏముంది? మహోన్నతుని విద్య ఉంది. దీన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, పరిశీలనగా చదువుకోవాలి. దేవునికి ఎలా భయపడాలో నేర్చుకోవాలి. దేవునికి ఎలా భయపడాలో నేర్చుకోకపోతే దేవుని శిక్షకు కూడా మనం గురి కావలసి ఉంటుంది. ఆ విషయాలను గమనించండి. ఉదయము రాత్రి చెప్పింది కేవలం పరిచయము మాత్రమే. వచ్చే వారమే సబ్జెక్టులోకి మనం వెళ్దాం. మరి ఈ మహోన్నతుని విద్యలో ఏ ఏ అంశాలను మనము ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి అనేటువంటి విషయాలను దేవుని చిత్తమైతే మరి యొక్క ప్రభుదిన మందు మనం అందరము కలిసి నేర్చుకుందాము. మరి యొక్క మారు మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు. ప్రభు